ఈరోజు మన ఇంటర్వ్యూలో దెన్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ కూటమి ప్రభుత్వ పాలనకు? ఇసుక విషయంలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిలో ఎప్పుడు తీసేస్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు. దెబ్బకు దెబ్బ టిట్ ఫర్ చాట్ అన్నట్టు ఉంటుంది. అది కనపడపోయేటప్పటికి కొంత డిసప్పాయింట్మెంట్. ఆల్మోస్ట్ మీ కేసు చాలా ఆల్రెడీ చర్చ జరుగుతోంది గత వారం రోజులుగా. సరే, పోయినోడు పరారీలో ఉంటే ఉన్నాడు, మరి ఉన్న సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు అనేది నా పాయింట్. కృష్ణరాజు గారి కేసులోనే న్యాయం జరగకపోతే మరి సామాన్య క్యాడర్ పరిస్థితి చెప్తాను. ఆ కేసులో చాలా చురుగ్గా ఉన్నారు. వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ ఆహ్వానాలు పలికి అట్లీస్ట్ ఈ అమ్మాయికి ఇచ్చినంత ఇంపార్టెన్స్లో సగం ఇచ్చిన చాలా అనేది నా కోరిక. కోడెల శివప్రసాద్ గారి ఇష్యూలో ఫస్ట్ నాకు సజ్జల గొడవ అయింది. నేను మాట్లాడినప్పుడు ఒక్క తెలుగుదేశం వాడు కూడా మాట్లాడాల. సో కానీ అట్లా మాట్లాడేందుకు మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టున్నారు బాబు గారు. హగ్ అయితే చేసుకున్నారు. ఎవరికి రాని గుర్తింపు ఇంత షార్ట్ స్పాన్లో రఘురామ్ ఒక్కరికే ఎట్లా సాధ్యమైందంటే ఏం చెప్తారు? దుర్మార్గుడి మీద చేసిన పోరాటం, అప్పుడు అందరూ నోరు మూసుకు కూర్చోవటం. జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నా అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి తేడా కొనాలి. అదే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ గురించి ఒక ఆల్మోస్ట్ ఈ 80 డేస్లో ఆయనే ఒక 100 టైమ్స్ మాట్లాడుంటారు. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నట్టు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇల్లు ఢిల్లీ వెళ్ళి కాగ్గోల అదంతా అనవసరం. డిప్యూటీ సీఎం ఇస్ ఓన్లీ అ డిజిగ్నేషన్. అదొక అలంకారమైన జెరూసలేం వెళ్ళేవాడికి సబ్సిడీలు ఇస్తారు. వినాయకుడు బొమ్మెట్టి పూర్తి చేసుకుంటానంటే ఆన్లైన్లో డబ్బులు కట్టాలా. మన కల్చర్ని డిస్కరేజ్ చేయడానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఫీజు ఎట్టేస్తాలా?